నిఖిల్ అనే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఎప్పటినుంచో తన స్నేహితులందరూ కెనడా, ఆస్ట్రేలియా, దుబాయ్, మస్కట్, బేరన్ అట్లా ఇట్లా పోతూ ఉంటే ఆయన కూడా పోవాలని చెప్పేసి అని అనుకున్నాడు. మంచిగా చదువుకున్నాడు, అప్పులు చేసిండు, బయటకు పోయిండు. మన కరెన్సీలో వచ్చేసరికి లక్షల్లో వస్తాయని అక్కడ భవనాల్లో ఉంటామని కలలు కన్నాడు. అక్కడ అడుగు పెట్టాక అసలు నిజం అనేది తెలిసింది. 8-12 గంటలు, 12-16 గంటలు ఒక మెషిన్ లెక్క కష్టపడితే మనకి ఒక ₹1,00,000 దాకా వస్తాయని తెలిసింది. తిందామంటే టైం ఉండదు. నిద్ర పోదామంటే టైం ఉండదు. ఆత్మీయ ప్రేమ అసలే ఉండదు. ఒక ₹1,00,000 వస్తున్నా ఆ ఖర్చులకి, ఒంటరితనానికి ఏ మాత్రం సరిపోదు. ఒకవైపు బానిస బతుకు. మరోవైపు సొంత దేశాన్ని వదిలేసి వచ్చిన తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, ఫ్యామిలీ జ్ఞాపకాలు నిఖిల్‌ని చాలా కుంగదీసినాయి. ఒక రోజు నిఖిల్‌కి ఒక ఆలోచన వచ్చింది. నేను ఇక్కడ ఇంత కష్టపడి ఇతరుల కోసం ఇన్ని గంటలు పనిచేస్తున్నాను. ఇదే కష్టాన్ని, ఇదే క్రమశిక్షణ, ఇదే పనితనం నా దేశంలో సొంతంగా వ్యాపారం పెడితే ఫలితం వేరేలా ఉంటది కదా! అని నిఖిల్ గ్రహించాడు. పని ఏదైనా దాన్ని గౌరవించి, శుభ్రంగా, బాధ్యతగా చేస్తే లక్ష్మీదేవి ఖచ్చితంగా మన దగ్గరే ఉంటుంది. మన స్వచ్ఛ భారత్ స్ఫూర్తి గూడా ఇదే గదా! వెంటనే నిఖిల్ తిరిగి ఇండియాకి వచ్చి, తన సొంత గ్రామంలో చిన్నగా ఫర్నిచర్ బిజినెస్ మొదలుపెట్టాడు. విదేశాల్లో నేర్చుకున్న పనితనాన్ని ఇక్కడ అమలు చేశాడు. తక్కువ టైంలో నాణ్యమైన పనితో కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకున్నాడు. ఇప్పుడు నిఖిల్ డైలీ 16 గంటలు ఒంటరిగా కష్టపడడం లేదు. తన ఇంటి దగ్గరే ఉంటూ, కుటుంబంతో ఆనందంగా గడుపుతూ, గౌరవప్రదమైన ఆదాయాన్ని పొందుతున్నాడు. బయట దేశంలో సాధించేది కేవలం డబ్బు మాత్రమే. కానీ సొంత దేశంలో కుటుంబంతో కలిసి ఉండేది నిజమైన జీవితం. విదేశీ ఆశల కంటే మన మట్టిలో ఉన్న అవకాశాలు నమ్ముకొని కష్టపడితే ఆ లక్ష్మీదేవి మన ఇల్లే దేవాలయంగా మారుస్తుంది. జ్ఞానం లేని సంపాదన సున్నా. ఎక్కడున్నా నువ్వు హీరో. అర్థమవుతుందా? వెల్కమ్ టు బీజీఎం హోమ్స్ ఫర్నిచర్. సీ యూ గైస్. మేడ్ ఇన్ ఇండియా. జై భారత్.